ఈ సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల గొంతుగా నిలిచి ఈ సమాజంలోని సమానత్వాన్ని కోరుకున్నటువంటి గొప్ప వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. గద్దరన్న గారు ఈ సమాజంలో పీడింపబడుతున్నటువంటి ప్రజల పక్షాన పాటనే ఆయుధంగా మలుచుకొని ఈ సమాజంలో ఉన్నటువంటి అన్యాయాలను ఎదిరించి, అణిచివేతను ఎదిరించి ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక సమస్యలకు పరిష్కారంగా నిలవడం జరిగింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో గద్దరన్న గారు చాలా కీలకంగా పోరాడడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో ఈ తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తన పాట ద్వారా వినిపించి ఈ తెలంగాణ ప్రజల విముక్తి కోసం ఎన్నో త్యాగాలు, ఎన్నో పోరాటాలు చేసినటువంటి ఘనత గద్దరన్నకే దక్కుతుంది. ఎందుకంటే గద్దర్ గురించి నేను చాలా విషయాలు విన్నాను. అదేవిధంగా ఆయన ఒక రాజకీయ ఉద్యమమే కాకుండా అనేకమైనటువంటి ఉద్యమాలు, జనానికి ఎలాంటి ఉద్యమాలు అవసరమో ఆ ఉద్యమంలో ఆయన పాట ఆటతో ఆ ఒక ఉద్యమానికి జీవం పోసినటువంటి వ్యక్తి గద్దరన్న. కానీ ఈ రోజుకి సంవత్సరం కాలంలో గద్దరన్న మనకు లేకపోవడం అనేది ఈ దేశానికే కాదు యావత్ ప్రపంచంకి కూడా ఒక తీరని లోటు అని చెప్పొచ్చు. అదే విధంగా ఈరోజు ఇక్కడ జనాలు చాలా మంది వచ్చినారు, మీరు చూస్తా ఉన్నారు. వీరందరూ కూడా గద్దరన్నకు అభిమానులు. ఇంత గొప్ప అభిమానము, ఇంత గొప్ప అయినటువంటి కళాకారుడు, అన్ని విధాలుగా ఆయన సొంతంగా ఏమి కూడా ఆలోచించలేదు. తాను చేసిందల్లా ఏది చేసినా కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగానే ఆయన ముందుకెళ్ళాడు. ఆయన ఒక గవర్నమెంట్ వ్యవస్థలో పనిచేస్తున్నప్పటికీ బ్యాంకింగ్ లో, కానీ అవన్నీ పక్కన పెట్టి తాను ప్రజలకి ఏ విధంగా నా వల్ల సాయం జరుగుతుంది, నేను ఏ విధంగా ఈ సమాజానికి చేయగలుగుతాను ఒక దృక్పథంతో ఆయన ఇక సమాజానికి చేసిన సేవ మరవలేంది. ఆయన విషయంలో మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అని తెలియజేస్తా ఉన్నాం. గద్దరన్న రాసిన పాట నాకు బాగా ఇష్టమైన పాట. అది స్త్రీల మీద, స్త్రీ వివక్ష మీద రాసినటువంటి పాట. నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మడి, ఆడపిల్ల ఉట్టేనమ్మా ఓలచ్చ గుమ్మడి, ఆడపిల్ల ఉట్టేనాని ఓలచ్చ గుమ్మడి, అత్త తొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మడి, అత్త తొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మడి, మొగడు ముద్దాడ రాలే ఓలచ్చ గుమ్మడి, ఓట్ల గింజ నోట్లో వేసి ఓలచ్చ గుమ్మడి, గొంతునులు మీ చంపబోతే ఓలచ్చ గుమ్మడి. ఇట్లా గద్దరన్న ప్రతి సందర్భంలో ఒక స్త్రీల వివక్ష మీద ఇట్లా చెప్పుకుంటూ వస్తుంటారు అన్నమాట. బట్టాలల్లా జుట్టుకొని ఓలచ్చ గుమ్మడి, చెత్త గొంపాలయ్యబోతే ఓలచ్చ గుమ్మడి. చిన్న బిడ్డను ఇక అత్తమామలు వాళ్ళు ఎవరు చూడట్లేరు కదా, ఈ బిడ్డను ఏం చేయాలి, ఇక నేను పాడేస్తా, చెత్త కుప్పలు వారేస్తా అని చెప్పేసి తల్లి అనుకుంటుందట. అప్పుడు గద్దరన్న ఏం చెప్తారంటే, గంగమ్మ కొంగు జాపి ఓలచ్చ గుమ్మడి, సెల్లేదానా మియ మంది ఓలచ్చ గుమ్మడి. అట్లా చివరి దశకు వచ్చేసరికి గద్దరన్న అద్భుతమైనటువంటి ఒక ఒక సాహస రూపం ఇస్తాడు. నిన్ను చెత్తగంపలు వేయబోను ఓలచ్చ గుమ్మడి, నిన్ను బాయిలో వారేయబోను ఓలచ్చ గుమ్మడి, నిన్ను గొంతు విసికి చంపబోను ఓలచ్చ గుమ్మడి, నిన్ను సమ్మక్కను చేస్తా ఓలచ్చ గుమ్మడి, నీకు సారక్కను చేస్తా ఓలచ్చ గుమ్మడి అని చెప్పేసి తల్లే మళ్ళా రియలైజ్ అయ్యి ఆ బిడ్డను చదువుకున్నట్టుగా గద్దరన్న చెప్తాడు. అద్భుతమైన పాటలు గద్దరన్న. నిజంగా చెప్పాలంటే ఈ లాస్ట్ కు చివరి దశ తెలంగాణ ఉద్యమం టైంలో తను రాసినటువంటి పాట అసలు ఒక్కసారి ఒక ఉప్పెనలాగా లేచింది కదా. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా చల్. ఎట్లా అంటుండే ఒక్కసారి చల్ అంటే మొత్తం స్టేజ్ అదిరిపోతుండే. అట్లా గద్దరన్న ఇట్లా చెల్లంటే చాలు ఆ సభలో పిడుగుపడ్డట్టు అవుతుండే. అట్లా అందరినీ ఒక ఉజ్వలంలా, అంటే నిర్వీదంతో అయిపోయింది, మనకేం కాదు, ఇక మనం ఏం చేయలేము అనుకున్నాను కూడా ఎందుకు చేయలేమని చెప్పేసి అందరినీ ఉత్తేజితులుగా చేసి తన పాట మాట ద్వారా ఒక రణరంగంలోకి నడిపించినటువంటి వాడు గద్దర్. కాబట్టి గద్దరన్న మరణం లేని శక్తి, మహత్తర అద్భుతమైన శక్తి గద్దరన్న. థ్యాంక్ యూ.